ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య మాటలు కాదు బుల్లెట్ లాంటి డైలాగులు పేలుతున్నాయి. పామరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలకి, ఆరోపణలకి అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్లు వేశారు స్థానిక ఎమ్మెల్యే అనిల్. ఇంతకీ బాబు ఏమన్నారు, దానికి అనిల్ ఏం బదులిచ్చారు? ఇంతమంది గొప్పోళ్ళు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయా లేదా? పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. అధికారం అంటే బూతులు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దిగజారుడు తనం అని నేను అంటాను. ఆయన ఎంత దిగజారిపోయాడో నా మీద చేసినటువంటి ఆరోపణలే తెలుస్తూ ఉన్నాయి. నాకు నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఏ రోజు కూడా నాకు అవినీతి చేయడం తెలీదు. 13,000 ఇళ్ల పట్టాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. ఏ రోజు కూడా, ఎందుకంటే గ్రామాల్లో రైతులే ఇస్తారు. మీ TV9 వారు వెళ్ళి ఎవరైతే రైతులు ఆ పొలాలు ఇచ్చారో వాళ్ళని అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే పచ్చ కామిర్ల కంట అందరూ పచ్చగా కనపడతారంట. ఈ పుణ్యభూమిలో నిజంగానే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, పింగళ వెంకయ్య గారు లాంటి వాళ్ళు పెద్దలు పుట్టారు. కానీ అందరూ ఏదో చెప్తున్నాడు, ఈ కృష్ణా జిల్లాలో అందరూ కూడా గంజాయి మొక్కల్లా కనపడతా ఉన్నారంట ఆయనకి. ఆయనే ఈ రాష్ట్రానికి పెద్ద గంజాయి మొక్క. ఆయనని ఆ గంజాయి మొక్కను నిర్మూలిస్తే కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి మనం చేస్తాం.